అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సార్ మీకు ఒక ముఖ్య గమనిక, నిరుపేద సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకు కొంతమంది. వాళ్ళ కోసం నేను ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్త రేషన్ కార్డుల యొక్క దరఖాస్తును ఆహ్వానిస్తుంది. ఇందుకు మీరు చేయాల్సింది ఈ ఆధార్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలి. అదేవిధంగా మొబైల్ నంబర్ అనేది అన్నింటికీ ఒకటే మొబైల్ నంబర్ వాడాలి. సో సచివాలయాల్లో మనకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాల్లో వీటిని అప్లై చేస్తున్నారు సార్. మీరందరూ కూడా వెళ్ళి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ ఫ్రీ రైస్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకోండి. వెళ్ళి వెంటనే మీరు అర్హులైతే కనుక ఒకసారి రేషన్ కార్డు దరఖాస్తును పూరించి మీరు అక్కడ వారి సహాయం పొందుతారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు కొంతమంది నిరుపేద సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో నా ఫ్రెండ్స్కే కొంతమందికి నా ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేయించాను అనమాట. నిరక్షరాస్యులు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళు నా ఛానల్ ద్వారా వచ్చే వీడియోలో ఈ సబ్జెక్ట్ విని వాళ్ళ సచివాలయాలకు వెళ్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సార్. సో దయచేసి ఈ సమాచారం కనుక మీకు నచ్చి ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. దయచేసి ఈ సమాచారాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేస్తారని ఆశిస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ ద్వారా ప్రజా జనహితార్థం జారీ అండి ఇవి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొక మంచి షార్ట్ వీడియోలో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.